గార్డెన్ టూర్ అండి. చుక్కమల్లి చాలా బాగా పూస్తాయండి. ఎక్కువ పూలు భలే ఉంటాయి పూలు చూడడానికి. 4 సంవత్సరాలు అయింది చెట్టు పెట్టి. ఇంకా సౌందర్య కనకంబరాలు అనమాట. జస్ట్ 2 కొమ్మలు పాతారంటండి మా నాయనమ్మ గారు. ఎంత గుబురుగా వచ్చేసినాయి అంటే అసలు ఈ చెట్లు కనకంబరం చెట్లు చాలా గుబురుగా వచ్చేసినాయి. సౌందర్య కనకంబరం అంట. చాలా పూస్తాయి. ఇంకా మీకు కొయ్యడానికి చేతులు నొప్పి రావాలన్నమాట, అన్నీ పూస్తాయి. చూసారు కదా ఎంత బాగుందో కదా, చాలా గుబురుగా వచ్చేసినాయండి. మా నాయనమ్మ చెప్తున్నారు, 2 కొమ్మలు పాతానమ్మా, చాలా విస్తారంగా పెరిగినాయి, చాలా బాగుంటాయి కూడాను, పువ్వులు చాలా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పారు. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా అక్కడ కూర్చుంటానన్నమాట మొక్కల దగ్గర. ఎంతో బాగుంటుంది. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే మా నాయనమ్మ గారు ఆవు పేడ ఉంటుంది కదండి, అది తీసుకొచ్చేస్తారు. దాంతోపాటు మన ఇంట్లో వాడుకున్న హార్వెస్ట్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పోస్తారు. చూసారా అక్కడ కమలకాయ తొక్కలు కూడా వేశారు. చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారండి ఈ చెట్లను అయితే. పువ్వులు అంటే చాలా ఇష్టం మా నాయనమ్మ గారికి. సో ఇంకా బాగా పెంచుతారనమాట. ఇక్కడ కోతులు కూడా ఎక్కువేనండి, అందుకే కూరగాయల మొక్కలు అవి వేసుకోలేదు. కనకాంబరాలు, చామంతి చూసారా, చామంతి మొక్కలు గులాబీలు ఏం చేయమన్నమాట. కాగడ మల్లె జోలికి కూడా వెళ్ళవు, అందుకే కాగడ మల్లె కూడా పెంచుతున్నారు. ఇంకా చూసారా చామంతి పూలు వచ్చినాయి, కొన్ని చెట్లు వేశారు అవి వచ్చినాయి అన్నమాట. మల్లె చెట్టు కూడా ఉంది, కానీ మల్లెపూలు ఎక్కువ పూయలేదు. కరివేపాకు చెట్టు చిన్నది ఒకటి వేసుకున్నారు ఆవిడకి కావాల్సినప్పుడు వాడుకోవడానికి. ఇంకా చామంతి పూలు అయితే ఎక్కువ పూయలేదండి, కొన్ని. కాగడా మల్లె అయితే భలే ఉండిద్దండి. మొన్న నర్సరీ నుంచి చెట్టు తీసుకొచ్చి పెట్టారనమాట. చాలా గుబురుగా వచ్చింది, బాగా పూస్తుందన్నమాట చెట్టు అయితే. చూసారా ఎన్ని మొగ్గలు ఉంటాయో చెట్టుకి. ఇది కూడా చాలా బాగా వస్తుందండి. అసలు ఎంత బాగా అంటే అంత బాగా. మా నాయనమ్మ గారు కూడా అంతే మెయింటైన్ చేస్తారులేండి. ఎందుకనంటే బాగా మనకి కూరగాయలు అవి కోసినప్పుడు ఆ తొక్కల వాటర్ అవన్నీ వేస్తారనమాట. బీట్రూట్ వాటరే కానీ, దాంతోపాటు ఇవి ఉంటాయి కదండి ఫ్రూట్స్ తొక్కలు, అవన్నీ వేస్తారనమాట. అలాగా ఆవు పేడ కూడా వేస్తారు. అలాగే ఈ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇన్ని పూలు అనేవి ఇస్తున్నాయి. పువ్వులు పూసిన తర్వాత వచ్చే ఆనందం అనేది చాలా ఇదిగా ఉంటుందండి. కాసేపు ఆ పూల మొక్కల దగ్గర కూర్చున్నా మనకి మనసు ఎంతో ప్రశాంతంగా రిలీఫ్గా ఉంటుంది. ఆవిడ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు, అందుకే పువ్వులు ఇంత చక్కగా పూస్తున్నాయి. ఎందుకంటే కాగడా మల్లి చెట్టుని మెయింటైన్ చేయడం అంటే అది అంత చిన్న సాధారణమైన విషయం కాదండి. పువ్వులు అయితే ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా. ఎందుకంటే అంత బాగా మెయింటైన్ చేస్తేనే పువ్వులు అంత బాగా వస్తాయన్నమాట. నిజంగా ఆవిడ కష్టానికి తగిన ఫలితం ఈ పూలేనండి. ఈ పూలు పూసిన తర్వాత ఇంకా పడిన కష్టం ఏమీ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి అని అంటే కాసేపు అలా సరదాగా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే నేను కాసేపు అలాగే మొక్కల దగ్గరకు వచ్చి కూర్చుంటాను. ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకు. చూడండి అక్కడ మొగ్గలు ఉన్నాయి కదా, కాగడా మల్లి మొగ్గలు. అసలు ఎన్ని మొగ్గలు ఉంటాయి అంటే అండి చెట్టుకి, చాలా మొగ్గలు ఉంటాయి. ఇంకా దాంతోపాటు కనకాంబరాలు అనమాట. కనకాంబరాలు కూడా బాగా వస్తాయి, ఎందుకంటే కోతులు ఎక్కువ వస్తాయండి. చాలా పూల మొక్కలు ఉండవు. ఈవెన్ మందారం కూడా ఊరికే పీకేస్తూ ఉంటాయి. ఇవి మాత్రం ఏం